నేత ముద్రగడ సమాధికి వైసీపీ నేత సజ్జల నివాళులర్పించారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాపుల కోసం ముద్రగడ జీవితాంతం పనిచేశారని, కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. పదవుల కోసం ఆశించకుండా తనను నమ్ముకున్న వారి కోసం పోరాడారని తెలిపారు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని రాష్ట్రం కోల్పోయిందని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్ళల్లో ముద్రగడ గారు పదవులు కానీ రాజకీయంగా ఏదో ఉన్నత స్థాయికి పోవాలని కానీ అవి ఏవి ఒక కెరీర్ గా ఈ రోజుల్లో చూసినట్టు చూడడం కానీ ఏవి ఆయన చూడలేదు. చాలా సార్లు మొండి పట్టుదలగా అనిపించవచ్చు, కానీ ఆ నిబద్ధత ఆఖరి వరకు మృత్యువుతో పోరాడుతున్న కూడా అది కనిపించడం దగ్గరగా చూశారు. ఆయనతో సాన్నిహిత్యం తక్కువ, కానీ చూసిన కొద్దిసార్లు తర్వాత 2024లో ఆయన మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఏమీ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు నచ్చాయి నాకు. ఆయన చేతుల్లో రాష్ట్రం బాగుంటుంది, ఆయన చేతుల్లో ప్రజలందరి జీవితాలు బాగుంటాయి, పేదల జీవితాలు బాగుంటాయి,